Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. మనం ఒక్కొక్క సామాజిక వర్గం, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్, ఇలాంటి విషయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. సో చాలా కంప్లీట్ చేసాం. ప్రస్తుతం కొన్ని సామాజిక వర్గాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే అందులో కమ్మ సామాజిక వర్గం ఉంటుంది. అండ్ దానిలో ఎలా ఉంది పర్సంటేజ్ అండ్ ఏ టాప్ ప్లేసెస్ లో ఉన్నాయి? ఒకసారి టాప్ ప్లేసెస్ లో మనకు కమ్మ సామాజిక వర్గం కనిపిస్తున్నది 10 నియోజకవర్గాలు. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ పెనమలూరు, నందిగామ ఎస్సీ, జగ్గైపేట, ఈ 3 ఉమ్మడి కృష్ణా జిల్లాలకు వస్తాయి. ఆ తర్వాత పత్తిపాడు, వినుకొండ, పత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్, ఈ 2 ఉమ్మడి గుంటూరు జిల్లాలకు వస్తాయి. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, కందుకూరు, కొండెపి వరుసగా 1, 2, 3, 4, 5 నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ అనమాట. ప్రథమ సంఖ్యలో, ప్రథమ వరుసలో, ప్రథమ స్థానంలో వీళ్ళే కనిపిస్తారు. సెకండ్ ప్లేస్కి వచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కమ్మ సామాజిక వర్గాన్ని తీసుకుంటే పెద్దాపురం, దెందులూరు, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరుపేట, ఒంగోలు, ఆత్మకూరు, ఉదయగిరి, మొత్తం 8 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా తీసుకుంటే మండపేట, తాడేపల్లిగూడెం, గోపాలపురం ఎస్సీ, పోలవరం ఎస్టీ, పొన్నూరు, దర్శి, సింగనమల ఎస్సీ, మొత్తం 7 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 25 నియోజకవర్గాలు. 25 నియోజకవర్గాల్లో టాప్ 1, 2, 3 ప్లేసెస్లో కమ్మ సామాజిక వర్గం ఉంది. 10 నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 8 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, 7 నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఈ మొత్తం 25 నియోజకవర్గాల్లో జనరల్ 14 నియోజకవర్గాలు. వీటిలో మనకేమవుతుందంటే వీళ్ళు హయ్యెస్ట్ 1994 ఎలక్షన్ తీసుకుంటే 54 మంది 294 శాసనసభ నియోజకవర్గాలకు కాను 54 మంది శాసనసభలో అలరారినటువంటి నేపథ్యం కమ్మ సామాజిక వర్గానికి ఉంది. 83 ఎన్నికలు, 85 ఎన్నికల్లో 52 మంది, 50కి పైగా 52, అలాగా 94కి వచ్చేటప్పటికి 54 మంది ఎకాఎకిన మీకు వాళ్ళు మనకు శాసనసభలో కనిపించినటువంటి నేపథ్యం. అతి తక్కువ 2019 ఎన్నికలు 17 మంది. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం మనం తీసుకుంటే 2024 ఎన్నికలకి కమ్మ వర్సెస్ కమ్మ అంటే ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీ నుంచి కూడా 8 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థులే పోటీ పడుతున్నారు. కాబట్టి 8 మంది ఖచ్చితంగా వాళ్ళు ఈసారి సభలో అడుగు పెడతారు. ఇక్కడ ఏమైందంటే వైసీపీ 9 మందికి అవకాశం ఇచ్చింది, కూటమి 36 మందికి అవకాశం ఇచ్చింది. కాబట్టి కనిష్టం 8 మంది, గరిష్టం అంటే మిగతా నియోజకవర్గాలలో కూడా ప్రత్యర్థుల్ని ఓడిస్తే 38 మంది వరకు, 36, 38 మంది మధ్యలో కమ్మ సామాజిక వర్గం అడుగు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. 36 మంది అయితే ఖచ్చితంగా వాళ్ళు మిగతా ప్రత్యర్థుల్ని కూడా ఓడిస్తే 36 మంది హౌస్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అది సో ఓవరాల్గా వీళ్ళ పర్సెంటేజ్ 4%, 4%. 4% ఉన్న వాళ్ళు స్కోప్ 30, హైయెస్ట్ ఏం చెప్పాలంటే 36, లోయెస్ట్ మినిమం అంటే 8. ఓకే, సో ఈ నంబర్ అయితే కొంచెం పెద్దగా డ్రాస్టిక్ చేంజ్ ఉంది ఆ నంబర్కి. అంటే కమ్మ సామాజిక వర్గం యొక్క శాతానికి కమ్మ సామాజిక వర్గం పొందినటువంటి ఫలాలకి సంబంధం లేదు మౌనిక. ఎందుకంటే ఇది 1982 మనం గతంలో మాట్లాడుకున్నప్పటికీ 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏదైతే ఉందో దాని వెనకాల 3 దశాబ్దాల విస్తృతమైనటువంటి కృషి కమ్మ సామాజిక వర్గం చేసింది. 52 కమ్మ మహాసభ, ప్రథమ కమ్మ మహాసభ, అంటే అంత క్రితం జరిగాయి కమ్మ మహాసభలు, జరగలేదని కాదు. కానీ ఈ కమ్మ మహాసభ ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ఆంధ్రరత్న భవన్ అని విజయవాడలో అక్కడ పిసిసి ప్రెసిడెంట్ పదవికి పోటీ జరిగింది. ఆచార్య ఎన్జి రంగా గారు పోటీ పడ్డారు. అట్లాగే ప్రకాశం పంతులు గారు ఏం చేశారంటే నీలం సంజయ్ రెడ్డి గారిని పోటీలోకి తీసుకొచ్చి ఆంధ్రరత్న భవను పైగా విజయవాడలో జరుగుతోంది, ఖచ్చితంగా ఆచార్య ఎన్జి రంగా గారు గెలుస్తారనేటటువంటి పరిస్థితుల్లో మీకు ఇక్కడ సంజీవ్ రెడ్డి గారు విజయం సాధించారు 1 ఓటు తేడాతో. ఆ 1 ఓటు కూడా ప్రకాశం పంతులు గారు చాణక్యంతో సంజీవ్ రెడ్డి గారు గట్టెక్కారు. గట్టెక్కిన తర్వాత కమ్మ సామాజిక వర్గం వెంటనే మరుసటి రోజు ఆ సభ అయిపోయిన వెంటనేనో ఆ ఓటమిని తట్టుకోలేక ఒక భారీ సమావేశానికి వాళ్ళు పిలుపునిచ్చారు. అక్కడ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారి తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు గారు
వాళ్ళు అప్పట్లోనే ఆగర్భ శ్రీమంతులు 1500-1600 ఎకరాలకి అధిపతులు అనమాట. చల్లపల్లి రాజా గారి తర్వాత ఆగర్భ శ్రీమంతులు వారి నాయకత్వంలో జరిగిన తర్వాత కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా రాజ్యాధికారానికి చేరువ కావాలంటే ఏం చేయాలని వాళ్ళు కొన్ని దిశానిర్దేశాలు వాళ్ళు చేసుకున్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అవి ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే, మీకు చదువుకోవాలి, చదువు కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ప్రాథమిక విద్య కావచ్చు, ఉన్నత విద్య కావచ్చు, ఏ విద్య కోసమైనా గ్రామాల్లోనే మీకు సామాజిక వర్గం కేంద్రీకృతమై ఉండేది. పట్టణాల్లో వాస్తవానికి తక్కువ శాతం కనిపిస్తుండేవారు కమ్మ సామాజిక వర్గం. ఆ తర్వాత ఏమైందంటే ఈ మహాసభ తీర్మానం వాళ్ళకి ఎంతటి శిరోధార్యమైందంటే, ఖచ్చితంగా భార్యో భర్తో, అంటే భర్త పొలం పనులకు వెళుతూ తను రైతుగా తను చేయాల్సినటువంటి ధర్మం తను నెరవేరుస్తుంటే, భార్య మీకు పట్టణానికి పిల్లాడినో తీసుకొచ్చి వాళ్ళని బళ్ళో వేసి అక్కడ ఒక గేదెని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకొని ఆ గేదె మీద వచ్చేటటువంటి ఆదాయంతో వాళ్ళు జీవిక కొనసాగించినటువంటి పరిస్థితులు ప్రారంభించారు చదువు కోసం. ఓకే, స్టడీస్కి ఇంపార్టెంట్. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చినటువంటి దశ. అట్లాగే క్యాష్ ఓరియంటెడ్ బిజినెస్లే చేయాలి. అప్పు పెట్టేవి, బేరమాడేటటువంటి వ్యాపారాలు ఎప్పుడు కమ్మవాళ్ళు చేయలే. క్యాష్ ఓరియంటెడ్ బిజినెస్లే చేశారు. హోటళ్ళు, లాడ్జిలు, సినిమా థియేటర్లు, ఇట్లాంటివన్నీ కూడా, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్స్, ఇవన్నీ కూడా కమ్మ సామాజిక వర్గం చేస్తూ, కమ్మ సామాజిక వర్గం చేసినటువంటి ఒక అది అత్యద్భుతం అని అనలేం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఇతర సామాజిక వర్గాలు, ఇతర చేతి వృత్తులలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ చేతి వృత్తులకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా కమ్మలు ప్రవేశించారు. మీకు బట్టల దుకాణాలు, బంగారు నగల దుకాణాలు, తర్వాత వచ్చేసి మీకు చెప్పుల షాపులు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఈ వ్యాపారాలన్నింటికి కూడా కమ్మలు ప్రవేశించారు. ఆ తర్వాత మీకు ఏమైందంటే, ఈ మధ్యలో రాజకీయంగా వాళ్ళకు అందేటటువంటి అవకాశాల కంటే మరిన్ని ఎక్కువ అవకాశాల కోసం వాళ్ళు పోటీ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నారనుకోండి, థర్డ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ మనం కొన్ని కాన్స్టిట్యున్సీస్ చెప్పాం. ఈ కాన్స్టిట్యున్సీస్ కాకుండా సంబంధం లేని అసలు 5, 6, 7, 8, 9వ స్థానంలో కమ్మాస్ ఉన్నప్పటికీ కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసేటటువంటి ఒక నేపథ్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. దీనికి ఆచార్య ఎన్జి రంగ గారు దీనికి పునాది వేసినటువంటి నాయకుడు. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీలో నుంచి అయితే ఆయన వెలుపలికి వచ్చారో, కాంగ్రెస్ పార్టీలో నుంచి వెలుపలికి వచ్చి కృషికార్ లోక్ పార్టీ అని, ఆ తర్వాత స్వతంత్ర పార్టీ అని, ఈ పార్టీల ద్వారా ఈయన ఏం చేశారంటే, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కమ్మలు లేకపోయినా ఈ మధ్యాంధ్ర ప్రాంతం నుంచి కమ్మల్ని తీసుకెళ్ళి ఆ కుటుంబాలను తీసుకెళ్ళి అక్కడ స్థిరపరిచేవాడు ఆయన. ఇక్కడ నియోజకవర్గంలో లేము, ఈ జిల్లాలో లేము, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండి ఇక్కడ మీరు పెంపొందండి, ఇక్కడ మీరు వ్యాపారాలు చేయండి, ఇక్కడే ఉన్నామనిపించుకోండి, ఇక్కడ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడుండి వ్యాపారాలు చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఇక్కడ ప్రజల్లో మీరు ఒక గుర్తింపు పొందండి అని వాళ్ళకి ఈయన ఈ పార్టీల ద్వారా అవకాశాలు ఇచ్చేవాడు ఎన్జి రంగ గారు. ఇవన్నీ ఏమైనాయంటే 82 వచ్చే నాటికి మీకు నిజామాబాద్కి వెళ్ళిన కమ్మవాళ్ళు కనిపించారు, ఖమ్మం జిల్లాలోకి వచ్చిన కమ్మవాళ్ళు కనిపించారు. ఆ తర్వాత మీకు శ్రీకాకుళం జిల్లా కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం నుంచి, ఇక్కడి నుంచి గుంటూరు నుంచి పంపించారు మండవ వెంకటకృష్ణారావు గారిని. ఆయన్ని పంపించి ఆయన్ని పోటీ చేయించారు. కాన్స్టిట్యున్సీ నెంబర్ 1లో ఉండాలి, కాన్స్టిట్యున్సీ నెంబర్ 175లో ఉండాలి. కాన్స్టిట్యున్సీ నెంబర్ 175 అంటే కుప్పం, నందిగం రంగస్వామి నాయుడు గారు పోటీ చేశారు, గెలిచారు ఆ టైంలో. ఇట్లా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు సాంస్కృతికంగా, సామాజికంగా వాళ్ళు ఎదిగినటువంటి వైనం అనేది ఖచ్చితంగా ఇతర సామాజిక వర్గాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, ఎన్టీ రామారావు గారిని తెలుగువారి జీవితాల్లో నుంచి ఎందుకు వేరు చేసి చూడలేము అంటే, ఆయన ప్రభావం అంతుంది తెలుగు నేల మీద, తెలుగు జాతి మీద. ఎందుకుంది అంటే, 1949లో మీకు మన దేశం సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారు రంగప్రవేశం చేసిన తర్వాత, ఆ తర్వాత వారు వరుసగా నటించినటువంటి పల్లెటూరు పిల్ల, షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి, అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం మొదలవుతుందండి. 1982 వరకు తీసుకుంటే 33 సంవత్సరాల పాటు ఎన్టీ రామారావు గారి మాటలు వినకుండా, ఎన్టీ రామారావు గారి సినిమాలు మనం చూడకుండా, ఎన్టీ రామారావు గారి సినిమాల్లోని పాటలు మనం వినకుండా, ఎన్టీ రామారావు గారి సినిమా వాల్ పోస్టర్ని మనం 4 రోడ్ల కూడల్లో చూడకుండా తెలుగువాడికి పొద్దు గడవల. ఎన్టీ రామారావు గారి ప్రభావం అంతుంది, ఆ ఇంపాక్ట్ అంతుంది. ఆ ఇంపాక్ట్ ఏం చేసింది, ఆ గ్లామర్ ఏం చేసిందంటే, ఒక కమ్యూనిటీ మీకేంటంటే పవర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఒక టైం 82 వరుసగా 4 ముఖ్యమంత్రులు రెడ్డి సామాజిక వర్గం నుంచి మారేటప్పటికీ ఇతర అన్ని సామాజిక వర్గాలు రెడ్డి సామాజిక వర్గం మీద అవర్షన్ వచ్చినటువంటి ఒక టైం. ఇవన్నీ కలిసి ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి తీసుకొచ్చాయి. దీనికి నాదెండ్ల భాస్కర్ రావు గారు అనేటటువంటి అంతక్రితం ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని మార్పులు, సామాజికంగా రాజకీయంగా కొన్ని సమీకరణల ద్వారా కొన్ని మార్పులు చేసినటువంటి ఒక మేధావి.
అట్లాగే పబ్లిసిటీ చేయడానికి ఈనాడు అనేటువంటి ఒక దినపత్రిక. ఇట్లా ఎన్నో అంశాలు మీకు అక్కడ మీకు అవి అందొచ్చాయి. పైగా సోషలిస్ట్ నాయకులు తొలపాటి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి మేనిఫెస్టో రూపకల్పనలో కూర్చోవటం, ఆయన ఇచ్చినటువంటి వారు సలహాలు, సూచనలు, భావజాలం ఇవన్నీ కూడా, అట్లాగే ఎన్టీ రామారావు గారి ప్రసంగాలు. ఆయన కడపకు వచ్చి ఎన్టీ రామారావు గారు ఇక్కడ గంగ ప్రవహిస్తోంది, గోదావరి తరగలెత్తుతోంది, కడపలో గంగా గోదావరి ఎందుకు ప్రవహిస్తాయి, ఆ జనాన్ని చూసి పరవశించిపోయి ఎన్టీ రామారావు గారు అన్నారనమాట, గంగా గోదావరి ప్రవహిస్తున్నాయి, తరగలెత్తుతున్నాయి. దాన్ని కూడా జనం విన్నారు, ఎంజాయ్ చేశారు, ఒక ఆవేశం. అదే ఉపన్యాసాలు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగా ఇప్పుడు ఎవరైనా ఉపన్యాసించడం మొదలు పెట్టారనుకోండి, సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోల్స్ ఉంటాయి మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సమయానికి ఏంటంటే అదొక సందర్భం, ఒక చారిత్రక సందర్భం. ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అన్నమాట. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. వరంగల్ శాసనసభ నియోజకవర్గం అంత క్రితం ఎప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఎవరు పోటీ చేయాల, గెలవాల. అక్కడ ఏంటంటే అసలు వరంగల్లో అసలు మనం ఇప్పటివరకు అసలు ఎందుకు పోటీ చేయలేదు, ఒక్కసారైనా వరంగల్లో మనం గెలిచి చూపించాలని. అసలు కమ్మ సామాజిక వర్గమే అక్కడ ఉండదు. అక్కడ మీకు ఏం చేశారంటే 1994 దోనేపూడి రమేష్ బాబు గారిని ఆయనకి ఆ స్థానం ఇచ్చి ఆయన్ని గెలిపించారనమాట. వరంగల్ మొత్తం మీకు ఎట్లా ఉంటుందంటే వరంగల్ ఈస్ట్ కావచ్చు, వరంగల్ వెస్ట్ కావచ్చు, మీకు తూర్పు మన మున్నూరు కాపులు, తర్వాత వచ్చేసి పద్మశాలీలు, ఇట్లా మీకు తంపింగ్ బీసీ కమ్యూనిటీస్ కనిపిస్తాయి అనమాట. మెజారిటీ కమ్యూనిటీస్, మెజారిటీ నంబర్, హ్యూజ్ నంబర్ కనిపిస్తుంది. అక్కడ ఒక కమ్మ సామాజిక వర్గం ఆయన కృష్ణా జిల్లా నుంచి తీసుకొచ్చి ఆయన నించోబెట్టి ఆయన్ని పోటీ చేయించి ఆయన గెలిచి 94 ప్రభంజనం అనేది ఒక ప్రభంజనం, ఎన్టీ రామారావు గారి ప్రభంజనం. లక్ష్మీపార్వతి గారిని అప్పుడే వివాహం చేసుకున్నారు. వీరు వారు కలిసి చేసినటువంటి పర్యటనలు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, యాత్రలు కావచ్చు, గర్జనలు కావచ్చు, భేరీలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిహత విజయభేరి మోగించిన స్థాయిలో వాళ్ళకి అధికారం అందొచ్చినటువంటి సందర్భంలో దోనేపూడి రమేష్ బాబు గారు గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకు కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరు గెలవాల వరంగల్ నియోజకవర్గం, కనీసం పోటీ కూడా చేయరు అనమాట, చెయ్యలేరు. ఇలా చేయలేనటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభ వల్ల, ఎన్టీ రామారావు గారి బొమ్మ పెట్టుకోవడం వల్ల చాలామంది గెలిచి శాసనసభలోకి అడుగు పెట్టినటువంటి చరిత్ర వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇప్పటికీ అప్పటి ప్రభావమే కొనసాగుతుంది, ఆ ఎఫెక్ట్ ఇప్పటి వరకు కంటిన్యూ అవడానికి కారణం అని చెప్పడానికి అవకాశం. పునాది బలమైనటువంటి పునాది, మీరు ఒక బలమైనటువంటి పునాది వేశారు. ఆ బలమైనటువంటి పునాది మీద ఇవాళకి తెలుగుదేశం పార్టీ అనే భవంతి ఇంకా ఉంది స్థిరంగా. ఎందుకు అంటే ఇది తాత్విక పునాది, ఖచ్చితంగా తాత్విక పునాది. కాకపోతే వెనుకబడిన తరగతుల పార్టీ అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి అవకాశాలు ఏంటనేది మనం మరొక చర్చ ఒకసారి చేద్దాం. టీడీపీ బీసీలకు ఏమి ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, ఎక్కడిచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక చర్చ. దాన్ని ఖచ్చితంగా చేద్దాం మనం ఆ చర్చ. ప్రస్తుతానికైతే ఈ 25 టోటల్ కాన్స్టిట్యున్సీస్, టాప్ 1, 2, 3 ప్రయారిటీస్, వీటిలో జనరల్ 14, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ 10, సెకండ్ ప్లేస్ 8, థర్డ్ ప్లేస్ 7. ఓకే, సో లిస్ట్ అయితే తెలిసిపోయింది. సో 4% పీపుల్ అనేది వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా లిస్ట్ ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పారు అదనమాట. సో నెక్స్ట్ మిగిలిన కొన్ని సామాజిక వర్గాలు షెడ్యూల్ క్యాస్ట్లు చేస్తున్నాం, ఎస్సీస్ ఎస్టీస్ చేస్తున్నాము, బ్రాహ్మణ వైశ్య కూడా చేయబోతున్నాము, ఖచ్చితంగా చేస్తున్నాం. ఆ వివరాలు కూడా మీకు అందిస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.